అందరికి గుడ్ మార్నింగ్, హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం చక్రస్నానానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ స్వామి దర్శనానికి చేసుకునే ముందు ఇక్కడ నదీ తీరంలో స్నానం చేసుకుంటూ ఇక్కడ నుంచి నెక్స్ట్ చక్రస్నానానికి చేరుకోబోతున్నాం. అందరూ అయితే మంచి ఎనర్జీగా ఉన్నారు, కానీ ఎక్కితే ఆయాసం వస్తుంది. ఈరోజు ఎలాగ స్నానం కదా, తడిబాట్లు అని చెప్పి అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంతో ఉన్నారు. నేను కూడా ఇదే అవతారంలో ఉన్నాను. ఇది దశావతారంలో ఒకటి, వామన అవతారం లాగా. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ చేరుకున్నా. అందరినీ కవర్ చేద్దాం. హలో హలో మేడం, రకో బకెట్లా హాయ్ చెప్పు. హాయ్ అమ్మ. ఆడు చూసావు దగ్గరలో ఆగాడు అతను. ఆగండి ఆగండి, చూడండి ఇక్కడ మెట్లు కూడా కొద్దిగా ఇదిగా కట్టారు. వేస్ట్ చేయకూడదు. ఇక్కడ గుడి దగ్గరికి చేరడం కూడాను అన్నీ కూడా మనం చేరుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం కొన్ని ఇబ్బందులు కూడా చిన్న చిన్న ఎదుర్కోగలుగుతున్నాము. అయినప్పటికీ కూడా శాఖతిక్యంగా ప్రతి ఒక్కటి కూడా మనం ఒక టేకిడీజీగా తీసుకొని మనం వెళ్ళడం జరుగుతుంది. ఆటో వాళ్ళకి జస్ట్ మనం వాళ్ళకి ఓన్లీ బండి ఆగి జస్ట్ మాట్లాడితే చాలా, అసలు వదలట్లేదు. అసలు బెల్లం చుట్టూ ఏగలాగా తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే మనం హిందీతో మేనేజ్ చేసేస్తున్నాం. మన హిందీకి వాళ్ళు జడిచిపోతున్నారు, అసలు దద్దరిల్లిపోతున్నారు. మరిన్ని విషయాలు అప్డేట్ చూస్తాం. కెమెరామెన్ కేశవ్తో కేశవ్.